ఫ్రెండ్స్, ఈ వీడియోలో విజయవాడ నగరం నడిబొడ్డున ఎత్తైన కొండపైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన చాలా మందికి తెలియనటువంటి శ్రీ శివగిరి క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రాన్ని తన సొంత నిధులతో 17 సంవత్సరాల క్రితం వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మల్లికార్జున శర్మ గారు స్థాపించడం జరిగింది. వీరు వృత్తిరీత్యా న్యాయవాది. ఈ క్షేత్ర పరిధిలోనే గోశాలను నిర్వహిస్తూ కపిల పుంగనూరు జాతికి చెందిన 26 గోవులను సంరక్షిస్తున్నారు. ఈ క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా 9 రోజులు ప్రత్యేక పూజలు, అలానే అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అలానే హిమాలయాల్లో నివసించే నాగసాధువులు అఘోరాలచే భస్మాభిషేకం, కపాలహారతి నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో కార్తీక మాసం అన్ని రోజులు రుద్రాభిషేకం, రుద్రహోమంతో పాటు ప్రత్యేక పూజలు, అలానే అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ దేవాలయంలో 36 అడుగుల ఎత్తుగల పంచముఖ శివలింగం, 7 పడగల శేషు విగ్రహం, 3 ఓంకారాలు, 12 అడుగుల నందీశ్వరుల విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. మీరు శివగిరి క్షేత్రాన్ని చేరుకోవాలి అంటే విజయవాడ బస్టాండ్ దగ్గర 5వ నంబర్ సిటీ బస్సు ఎక్కాల్సి ఉంటుంది. విజయవాడలోని మొగల్రాజపురం అమ్మ కళ్యాణ మండపం దగ్గర దిగాల్సి ఉంటుంది. ఈ దేవాలయం పూర్తి వివరాల కోసం శ్రీ శివగిరి శైవక్షేత్ర స్థాపకులు శివగిరి మల్లికార్జున శర్మ గారిని కాంటాక్ట్ అవ్వండి. తన ఫోన్ నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదాలు.